ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ వీడియోలో వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన స్త్రీని గూర్చి ఈరోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను. ఈమెను గూర్చి టోటల్ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మాత్రమే ఈమెను గూర్చిన ప్రస్తావన వ్రాయబడి ఉంటుంది. మరెక్కడ ఈమెను గూర్చిన ప్రస్తావన మనకు కనబడదు. బైబిల్ గ్రంథంలో ఈమె పేరు అయితే వ్రాయబడలేదు. అలాగే ఆమె యొక్క పుట్టు పూర్వోత్తరాలు గాని ఇంకా ఆమెను గూర్చిన మరేమి వివరాలు బైబిల్లో చెప్పబడలేదు. కానీ ఆమె చేసిన ఒక తప్పును గూర్చి మాత్రమే చెప్పబడి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి క్రిందకు మనం చదివినట్లయితే, యేసు దేవాలయంలోనికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీని వారి మధ్యన నిలువబెట్టి యేసుతో, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అలాంటి వారిని రాళ్లు రువి చంపాలి అని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, అయినను నీవేమి చెప్తావు అని అడుగుతారు. యేసు మీద ఇలా అయినా నేరం మోపవచ్చు అని ఆయనను శోధించుచు ఇలా అడిగారు. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరకు పరిసయ్యులు, శాస్త్రులు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీని తీసుకుని వచ్చి అందరి ముందు ఆమెకు శిక్ష వేయాలి అనుకున్నారు. అయితే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆజ్ఞలలో వ్యభిచారం చేయకూడదు అనే ఆజ్ఞ కూడా ఒకటి. దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి. ఈ విషయాన్ని పరిసయ్యులు, శాస్త్రులు యేసును అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, ఈ స్త్రీ వ్యభిచారం చేత పట్టుబడింది, అలా చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు కదా, అయితే నువ్వేమి చేస్తావు అని తెలివిగా యేసును అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిసయ్యులు, శాస్త్రులు ఆమెను పేరుతో పిలవడం లేదు. ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది అని ఆమె చేసిన తప్పును గూర్చే చెప్తున్నారు. మొత్తం బైబిల్ ఒకసారి మీరు చూచినట్లయితే దేవుడు తన ప్రజలను ఎక్కడైనా పేరు పెట్టి పిలిచాడు తప్ప వారు చేసిన తప్పును తెలియజేస్తూ పిలవలేదు. అదే మనుషులకు మన దేవునికి ఉన్న తేడా. అయితే ఈ పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ ఉన్న వారందరూ యేసుక్రీస్తు ఏం సమాధానం చెప్తారో అని చూస్తున్నారు. అయితే యేసుక్రీస్తు మాత్రం వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. అక్కడ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు నోటితో ఏదో ఒక సమాధానం చెప్తారు అని అనుకుంటే ఆయన మాత్రం వ్రేలితో కింద వ్రాస్తున్నారు. ఆయన చేసే పనులను సామాన్యమైన వారు గుర్తించలేరు అనడానికి ఇది కూడా ఒక సంఘటన అని చెప్పవచ్చు. అయినా కూడా పట్టు వదలకుండా వారందరూ యేసును అడిగితే యేసు చెప్పిన సమాధానం ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్తాడు. ఈ సమాధానం వినగానే బహుశా అందరూ షాక్ అయి ఉండుంటారు. ఎందుకంటే ఈ స్త్రీని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని రాగానే మొదటిగా యేసు ఆమెను కొట్టి చంపేయండి అని గాని అంటే చంపేద్దాం అనుకున్నారు. అందరూ అంత కోపంతో, ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే ఆమె చేసిన నేరానికి ఆమె అర్హురాలు కాబట్టి. రెండవదిగా యేసుక్రీస్తు గాని ఒకవేళ వద్దు అంటే దేవుని చేత ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని యేసు వచ్చాడు అని యేసు మీద నిందలు వేయాలి అని అనుకున్నారు. కానీ యేసు మాత్రం ఎవరి ఊహకు అందని సమాధానాన్ని ఇచ్చాడు. ఆమె చుట్టూ ఉన్న ప్రజలు ఆమె మీద నింద మోపుతుంటే యేసు మాత్రం ఆమె మీద నింద మోపుతున్న వారికి వారిలో వారిని చూసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ మాట వినగానే పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ కాకుండా యేసుక్రీస్తు ఒక్కరే అక్కడ మిగిలిపోయారు. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి. ఆ తరువాత యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అన్నప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అప్పుడు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్తారు. ఆమె చేసిన తప్పుకు, ఆ శిక్షకు ఆమె అర్హురాలే. కానీ యేసుక్రీస్తు మాత్రం ఆమె మీద కృప చూపించాడు. ఇక్కడ యేసుక్రీస్తు అయితే ఆమె చేసిన తప్పును సమర్థించలేదు. ఒకవైపు ఆమె మీద దయ చూపుచూ ఒకవైపు సత్యం వైపునే నిలబడ్డాడు.
ఏదైనా ఒక సమస్య యేసుక్రీస్తు ఎదుటికి తీసుకురాబడినప్పుడు ఆ సమస్యలో ఆ వ్యక్తి మీద కనికరాన్ని అలాగే సత్యం వైపున నిలబడ్డాడు. అలాంటి గొప్పవాడే మన యేసుక్రీస్తు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్త్రీని అమ్మా అని పిలుస్తున్నారు. అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు ఆమె చేసిన నేరాన్ని బట్టి వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ అని అందరూ పిలుస్తుంటే యేసుక్రీస్తు మాత్రం అమ్మా అని పిలుస్తున్నారు. అసలు ఎంత మంచివాడండి మన యేసుక్రీస్తు. ప్రపంచంలోనే గొప్ప మాటైనా గొప్ప పదమైనా అమ్మా అని పిలుస్తున్నాడు. ఈ విషయాన్ని బట్టి చూచితే యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు, యేసుక్రీస్తు వారు పలికే మాటలు ఎవరి ఊహకు అందనివి అనే చెప్పవచ్చు. ఆఖరిగా ఎవరూ రాయివేయలేదా? అయితే నేను ఒక్కడనే పరిశుద్ధుడు కాబట్టి నేను రాయివేస్తాను అని యేసు అనలేదు. ఇదే సమయం కదా, ఇక్కడ ఎవరూ లేరు ఆమెను శిక్షించడానికి, కాబట్టి నేను శిక్షించాలి అని అనుకోలేదు. కానీ యేసుక్రీస్తు పలుకుచున్న మాటలు ఏంటంటే, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకు అని అంటున్నారు. ఎలాంటి తప్పు చేసిన వారినైనా క్షమించే మంచి మనసు కలిగిన వాడే మన యేసుక్రీస్తు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరికీ చెప్పుకోలేని తప్పు చేసి ఒకవేళ బాధపడుతున్నారా? అలాంటి స్థితిలో ఉంటే యేసయ్య దగ్గరకు రండి. నీ మీద దయ చూపించి నిన్ను కూడా క్షమిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి తెలుగు బైబిల్ కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.